ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి ప్రార్థన సమయంలో మనము దేవుని ధ్యానించుకోవడానికి కూడి ఉన్నాం కదా. మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనమంతా కూడా ఎంతో క్షేమంగా మన పనులు ముగించుకొని ఇంటికి వచ్చాము. మన ప్రయాణములలో మనం ఎక్కడ తిరిగినప్పటికీ కూడా దేవుడే మనకు తోడై ఉండి అన్ని విధాలుగా మనల్ని నడిపిస్తూ వచ్చాడు. క్షేమంనిచ్చాడు, భద్రతనిచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనములు. మన పిల్లలంతా కూడా స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చారు. అందుని బట్టి కూడా మనం ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లించాలి. మరి దేవుడు ఇంతగా మనల్ని కాపాడుతున్నందుకు మనం ఎంతగా దేవునికి విధేయులమై ఆయనను బట్టి మనము ఎల్లప్పుడూ కూడా స్తోత్రములు చెల్లించాలి కదా. మరి ఈ దినము వాక్య ధ్యానం నిమిత్తము దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 97వ కీర్తన 4-5 వచనంలో, ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నవి. ఈ మాటలు ఎంత అద్భుతమైన మాటలు కదా. ఈ మాటలలో మనకు దేవుని శక్తి బయలుపడుతున్నది. దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడు, దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆ శక్తి ఈ లోకాన్ని ఎలా కంపింపజేస్తున్నది. ఆ శక్తిమంతుని యొక్క, సర్వశక్తిమంతుని యొక్క అద్భుతమైనటువంటి మరి సైనికులు వీరు. ఎవరు? ఉరుములు, మెరుపులు, వడగండ్లు, వర్షము, ఇవన్నీ కూడా దేవుని కొరకు పనిచేస్తున్నటువంటి ఇవన్నీ సృష్టిలో కలిగేటువంటి ఈ మార్పులు, ఈ విధమైనటువంటివన్నీ కూడా మరి దేవుని యొక్క సైనికుల్లాగా ఉన్నాయి. మనము అనేకమైన దేవుని యుద్ధాలు చూస్తున్నాం కదా. ఆ యుద్ధాలలో మనకు దేవుడు ఏ విధంగా విజయం ఇస్తున్నాడంటే, అనేక మార్లు ఆయన శత్రువులపైన ఉరుములను, మెరుపులను కలగజేసి వారికి కన్ఫ్యూషన్ కలగజేయడం, తర్వాత వడగండ్ల ద్వారా వారికి నష్టం కలగజేయడము, అగ్నిని కురిపించడం, ఇంకా అనేకమైన అలాంటి కార్యముల వల్ల వారి కన్నులు కూడా, ఒక్కొక్కసారి కన్నులకు కూడా ఒక విధమైనటువంటి భ్రమను కలిగించేలాగా దేవుడు కల్పితాలు చూపించి వారిని భయభ్రాంతులు చేయడం, కలల ద్వారా వారికి హెచ్చరికలు చేసి వారు భయపడేలా చేయడం, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. దేవుని యొక్క స్ట్రాటజీలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకే కీర్తనాకారుడు దేవుని స్తుతిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. భూమికి ఎంత భయం వేస్తున్నదంటే, ఆ మెరుపులు మెరిసినప్పుడంతా కూడా భూమి కంపించిపోతుందంట. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే, దేవుని యొక్క మహిమ వాటన్నిటి ద్వారా బయలుపరచబడుతూ ఉన్నది. కాబట్టి భూమి అలా కంపిస్తూ ఉంది. ఆ భూమిలో ఉన్నటువంటి మనం కూడా భయభ్రాంతులం అయిపోతూ ఉంటాం. చాలాసార్లు ఇక్కడ మనకి ఈ భూలోకంలో జరిగే పరిస్థితి ఏంటంటే, ఒకసారి లైటనింగ్ వచ్చిందంటే, మెరుపు వచ్చిందంటే దాని వెనకే ఉరుము వస్తుంది, ఒక పెద్ద ఉరుము కదా. ఆ లైటనింగ్ యొక్క ఆ యొక్క తీవ్రతను బట్టి మనకు ఉరుము ఇంకెంత తీవ్రంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలాసార్లు ఆ మెరుపును చూడగానే మనం చెవులు మూసుకుంటాం. ఎందుకంటే ఆ నెక్స్ట్ వచ్చే ఆ ఉరుము యొక్క ధ్వని మనకు భయంను కలిగిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలైతే భయపడిపోతూ ఉంటారు. దేవుని యొక్క శక్తి ఎంత అద్భుతమైనది. మరి భూమిని కంపింపజేసేటువంటి ఆ శక్తిని బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆయన మహిమ ఆకాశములలో కనిపిస్తూ ఉన్నది. ఆయన సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నవి. మరి దేవుని యొక్క ఆ గొప్ప శక్తిని బట్టి పర్వతాలు కూడా కరిగిపోతూ ఉన్నాయట. అవన్నీ కూడా మైనంలాగా కరిగిపోతాయంట. మైనము ఎప్పుడు కరుగుతుందంటే, అత్యధికమైన ఉష్ణోగ్రతకు అది కరిగిపోతుంది. అలాంటిదే ఈ పర్వతములు కూడా కరిగిపోతూ ఉన్నాయట. అంటే మనము ఒక అగ్ని పర్వతాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ భూమి లోపల కలిగేటువంటి ఆ భయంకరమైన వేడికి ఒక లావా లాంటిది పొరలి బయటికి రావడం మనం చూస్తూ ఉంటాము. అది ఎంత భయంకరమైన పరిస్థితి కదా. అయితే మన ఎదుట కూడా అనేకమైన
భయంకరమైన సమస్యలు ఉండవచ్చు. పర్వతములు ఎంతో బలమైనవి అనుకుంటాం కదా. అయితే పర్వతములు కూడా దేవుని సన్నిధిలో అవి కరిగిపోతాయి, మైనం వల్లే కరిగిపోతాయి. అంటే మరి మన యొక్క సమస్యలు అవి కూడా అంతే, అవి కూడా దేవుని సన్నిధిలో కరిగిపోతాయి. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, మన సమస్యలను ఆయన ఎదుట ఉంచుతామో, అది చాలా పెద్ద సమస్య అని మనం అనుకుంటాం, కానీ ఆయన చిత్తంలో, ఆయన దృష్టిలో అది చాలా చిన్నది. కాబట్టి మన ప్రార్థన ఆ పర్వతములను తొలగించి వేస్తాయి. పర్వతములు కూడా చదును చేయబడతాయి. దేవుడు మరి జకర్యా గ్రంథంలో చెప్తున్నట్లుగా, వాగ్దానం ఇస్తున్నట్లుగా మరి పర్వతములు చదును చేయబడతాయని చెప్తున్నాడు కదా. మన మార్గములు కూడా దేవుడు అలాగే సరళం చేస్తాడు. మన ఎదుట ఉన్నటువంటి సమస్యలను ఆ విధంగా తొలగింపజేస్తాడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఎదుట మనకున్నటువంటి ప్రతి పరిస్థితి చాలా చిన్నది. మనం ఆయన ఎదుట వినయంతో ప్రార్థన చేద్దాం. వినయంతో ఆయన సన్నిధిలో మన పరిస్థితులను పెడదాం. ఆయన మనకు తప్పకుండా జవాబిస్తాడు. మన పరిస్థితులన్నీ బాగు చేస్తాడు. మన మార్గములంతటిని కూడా సరళం చేస్తాడు. మరి ఈ రాత్రి కాలము ఈ వాక్యంను ధ్యానించుకుంటూ దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని బట్టి ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఆయనకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ మనం ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి దేవా, ఈ దినమంతా మమ్మల్ని ఇంతగానో క్షేమంగా కాపాడారు నాయన. తండ్రి, మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చారు. మాకున్నటువంటి ప్రతి పనిలో కూడా, మేము తిరిగినటువంటి ప్రతి స్థలంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతో జయప్రదంగా నడిపించారు. ఈ దినమంతా మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించారు, జ్ఞానం అనుగ్రహించారు. మేము ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో అన్నీ కూడా మీరే మాకు నేర్పించి మాతో ఉండి నడిపించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, మరి పిల్లలందరినీ కూడా స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి క్షేమంగా చేర్పించారు. ముఖ్యంగా వారి యొక్క చదువులలో మీరే తోడయండి మంచి జ్ఞానంతో వారిని నింపి నడిపించిన దేవానికి వేల స్తోత్రములు. మా తండ్రి, మరి ఈ రాత్రి కాలము మేము నిన్ను ప్రార్థిస్తున్నాము. మరి మా అపరాధములను, పగలంతా కూడా మేము చేసిన ప్రతి అపరాధమును క్షమించండి తండ్రి. ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మనసులో ఎలాంటి కోపము, ద్వేషము అవన్నీ ఏమీ లేకుండా తండ్రి, మేము ప్రశాంతమైన మనసుతో నిన్ను ప్రార్థిస్తున్నాం ప్రభా, ఘనపరుస్తున్నాము. నీకే మహిమా ప్రభావంలో ఆరోపిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి తండ్రి మేము కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటుండగా తండ్రి మీకు వందనములు. మా కుటుంబంలో శాంతిని, సమాధానమును అనుగ్రహించండి, సంతోషంను అనుగ్రహించండి. మా ప్రభా, ఏ కుటుంబంలో అయితే శాంతి లేదో, సమాధానం లేదో, మనస్పర్ధలు కలిగి ఉన్నారో అలాంటి ఇంట్లో, ప్రతి ఇంట్లో కూడా మీరు సమాధానం కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి ప్రభా. కుటుంబాలపైన దాడి చేస్తున్నటువంటి అపవాది శక్తులను యేసు నామములో లయం చేస్తున్నాము మా తండ్రి దేవా. మరి చిన్నారులు ఉన్నటువంటి ప్రతి ఇంటిని మీరు ఆశీర్వదించండి. ఆ ఇళ్లలో ఆ చిన్న బిడ్డలు నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. వారిపైన నీ దయ కుమ్మరించండి. నీ కృపచేతనే ఆ బిడ్డలు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. మంచి ఎదుగుదలను, మంచి డెవలప్మెంట్ని దయచేయండి తండ్రి. చక్కగా మాట్లాడినట్లుగా సహాయం చేయండి. ఎలాంటి లోపములు లేకుండా సహాయం చేయండి. సీజనల్గా వచ్చే ఏ డిసీజ్ కూడా వారిని తాకకుండా మీరు కాపాడండి. స్కూళ్ళకు వెళ్తున్న చిన్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి వాళ్ళను క్షేమంగా, భద్రంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచి జ్ఞానం కలిగి పిల్లలతో చక్కగా మెలుగునట్లుగా, చక్కగా వారిని పెంచడంలో సహాయపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినము ఉద్యోగాలు పొందుకున్నటువంటి వారు, వివాహాలు కుదిరినటువంటి వారు తండ్రి, నూతనంగా వివాహ ప్రయత్నములు సఫలమై వారంతా ఏర్పాట్లలో ఉన్నటువంటి వారు, వివాహములు జరుగుతున్నటువంటి వారు, నూతనంగా జతపరచబడినటువంటి దంపతులు, వీరందరినీ బట్టి కూడా నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఎవరైతే కన్సీవ్ అయినట్లుగా మంచి న్యూస్ పొందుకున్నారో వారిని బట్టి కూడా నీకు వేల స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవెనలతో నింపండి. వారందరూ కూడా ఎంతో కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా ఎవరెవరైతే మరి కృంగుదలలో ఉంటూ మాకు ఇంకా ఏమీ మేలు కలగలేదని దుఃఖంలో ఉన్నారో అలాంటి వారంతా కూడా నిరీక్షణ కలిగి
నెమ్మదిగా మేము త్వరలోనే పొందుకుంటాము. తగిన కాలంలో మాకు మేలు కలుగుతుంది అన్న నిరీక్షణ కలిగి కనిపెట్టి ఉండుటకు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ దినము అకస్మాత్తుగా ఆకస్మిక అనారోగ్యానికి గురైన వారు, ఆకస్మికంగా ప్రమాదంకు గురైనటువంటి వాళ్ళను మీరు ఆశీర్వదించి వారికి అందరికీ కావాల్సిన నెమ్మదిని, వారికి కావాల్సినటువంటి మేలులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ దినము అనేక మంది తండ్రి తమ జీవితాలలో నూతన బిజినెస్ స్టార్ట్ చేసి మరి ఎంతగానో సంతోషిస్తున్నారు. వారి యొక్క బిజినెస్ దినదినము అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ దిగులుతో, నిరాశలో, కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తి, వారికి ఉన్న ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా వాళ్ళను లేవనెత్తి మంచి ఆరోగ్యంను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఆ కృంగుదలలో నుంచి వాళ్ళని లేవనెత్తి వారికి ఒక మార్గం, చక్కటి మార్గం చూపించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నటువంటి బిడ్డలను దీవించండి ప్రభా. వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యం త్వరగా అనుగ్రహించండి, స్వస్థత అనుగ్రహించండి. త్వరగా వారు ఇళ్ళకి చేరినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఐసీలలో ఉంటున్నారు. వాళ్ళని బట్టి కుటుంబంలో ఎంతో ఆందోళన ఉన్నది. మా ప్రభా, మీరు కనికరంతో వాళ్ళను దీవించి ఆశీర్వదించి వాళ్ళను చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. త్వరగా మరి వారు తమ ప్రియులను క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళినట్లుగా, వారు ఇంట్లో అందరూ కూడా కలిసి సంతోషించి భాగ్యము దయచేయండి. పడకలలో ఉన్నటువంటి వారు లేవనెత్తబడినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అన్యాయాలకు, అక్రమాలకు గురైనటువంటి వారిని, భయంకరమైన వేదనలలో ఉన్నటువంటి వారిని, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులను, చిన్నారులను, ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి. ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారికందరికీ కావాల్సిన సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవే దయగల దేవుడవు, సమస్తమును చక్కగా జరిగించు దేవుడవు, నడిపించు దేవుడవు నాయన. నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించండి. వారికి కావాల్సిన ఓపికను, సహనం అనుగ్రహించండి ప్రభా. వారి యొక్క ఉద్యోగ ధర్మం చక్కగా నిర్వర్తించినట్లుగా, నీతిగా, న్యాయంగా వారు ఉండినట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవా. మరి ఎవరెవరైతే రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులు ఉన్నారో, ఇంకా రక్షణ శాఖలో అనేక మంది ఉంటున్నారు, వారందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి నీవేనైనా ప్రతి ఒక్కరితో ఉన్న దేవుడవు. సేవకులను అందరిని ఆశీర్వదించండి. వారందరూ కూడా ఎంతో సిన్సియర్గా, నిజాయితీగా ప్రభా, యథార్థంగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. అనేకుల కొరకు ప్రార్థిస్తున్నారు నాయన. వారందరిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. పల్లెలలో ఎలాంటి సౌకర్యాలు లేని చోట ఉంటూ ఎంతోమంది ప్రభా సేవకులు నీ సేవ చేస్తున్నారు. వారిని కూడా మీరు ఆశీర్వదించండి మా తండ్రి దేవా. మరి ఎంతోమంది ప్రభా రక్షణ లేని వారు ఉన్నారు, నిన్ను అంగీకరించిన వారు ఉన్నారు. వారిని బట్టి నీ సన్నిధిలో బ్రతిమాలుతున్నాము. వాళ్ళను మీరు సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీరు వారి హృదయాన్ని తాకండి, వారి మనోనేత్రాలను తెరవండి ప్రభా. వారిని అంగీకరించినట్లుగా వారి హృదయాలలో కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మ కార్యంను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ప్రతి ఒక్కరు కూడా నిన్ను అంగీకరించి నీ బిడ్డలుగా మారునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది భయంకరమైన వ్యసనములకు గురై ఉన్నారు తండ్రి. తల్లిదండ్రులకు ఎంతో వేదన కలిగిస్తున్నారు ప్రభా. అలాంటి బిడ్డల కొరకు తల్లిదండ్రులు కూడా ఎంతగానో ప్రార్థనలు చేస్తుంటుండగా తండ్రి, ప్రతి ప్రార్థనను ఆలకించే దేవుడు మీరు. దయ ఉంచి నాయన వారి పట్ల మీ యొక్క కృపను కుమ్మరించి ప్రభా వారి మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మీకు సమస్తము సాధ్యము, మీరే సమస్తం చేయగలరు నాయన. నీ పైన ఆధారపడి ఉన్నాము, కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ. ఈ రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి నాయన వాళ్ళనందరినీ క్షేమంగా వారి వారి గమ్యస్థానంకి చేర్చండి. వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనాలపైనే రక్తం ప్రోక్షిస్తున్నాం తండ్రి. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తుల చేతులలో మీరుండండి ప్రభా. అంతా కూడా వారి ప్రయాణం అంతా కూడా చక్కగా జరిగినట్లుగా, ఆకస్మిక అనారోగ్యము ప్రమాదంలో కలగకుండా వాళ్ళను కాపాడండి ప్రభా. నేను క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. మరి వాతావరణం తండ్రి మరి చాలా భయంకరంగా ఉన్నది. అనేక చోట్ల భయంకరమైన వర్షాలు, వరదలు, నీటి పారుదల అధికంగా ఉంటూ
ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు ప్రభా ప్రజలు. మా తండ్రి ఈ పరిస్థితులలో ఉన్న ఆ ప్రాంతాలన్నింటిలో ఉన్నటువంటి ప్రజల్ని మీరు దీవించి వారికి కావాల్సిన సహాయము మీరు అనుగ్రహించమని, ప్రభుత్వాలు కూడా త్వరగా చర్యలు చేపట్టినట్లుగా, సహాయ కార్యక్రమాలు చేపట్టినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా వర్షాలు నాయన విపరీతంగా కురవకుండా మీరే కంట్రోల్ చేయమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. అవును ప్రభా, మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. ఎంతోమంది బిడ్డలు చాలా ఆందోళనలతో ఉంటూ అనేకమైన చింతలు కలిగినటువంటి వారై టెన్షన్లతో, ప్రెషర్లతో నిద్ర సరిగా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. అలాంటి వాళ్ళందరినీ మీరు దర్శించండి. మీరు తప్పకుండా వారిలో నెమ్మదిని కలుగజేసి ఆందోళనను తీసివేసి సంపూర్ణమైనటువంటి నెమ్మదితో పడుకొని నిద్రపోయేలాగా కృప చూపించండి. ముఖ్యంగా ప్రభా, ప్రతి ఒక్కరు కూడా తమ హృదయంలో క్షమాపణ హృదయం కలిగి ఎవరి మీద కోపము, ద్వేషం పెట్టుకోకుండా సంపూర్ణంగా నీపైన ఆధారపడి నీ యొక్క వాక్యంను ధ్యానించుకుంటూ పడుకునేలాగా ప్రభా, నీవిచ్చే ఆ నెమ్మది అయిన నిద్రను పొందుకునేలాగా సహాయం చేయండి దేవా. ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. మేము ఈ రాత్రి నిద్రించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. రాత్రి వేళ కలిగే భయాలకు కానీ మరి ఎలాంటి తెగుళ్ళకు కానీ మేము భయపడము. ఎందుకంటే మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు, అవేవి మమ్మల్ని తాకవు. మరి నీ దూతలు కంచె మాకున్నది, ఏ తెగులు మా గుడారంను సమీపించదు తండ్రి. మా అందరిపైన నీ రక్తపు కంచెను ఉంచమని ప్రార్థిస్తున్నాము. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, రాత్రి వేళలో కలుగు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ మాకు కలగకుండా కాపాడండి. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా మమ్మల్ని కాపాడి మీ కాపుదలలో, మీ భద్రతలో, నీ దేవదూతల కాపుదలలో మమ్మల్ని నుంచి మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి తండ్రి. రేపటి దినాన మేము చేయవలసిన ప్రతి కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగించమని మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ మంచి నిద్రతో మమ్మల్ని ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా నిద్ర లేపుతున్నందుకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.